హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి హారిఫైయింగ్ ఇన్సిడెంట్ తోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హారర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు లైక్ తో పాటు హైప్ కూడా వేయండి. సో దానివల్ల మన ఛానల్ ముందుకైతే వెళ్తుంది. అంతేకాదు నాకు సపోర్టివ్ గానైతే ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల. మరికొన్ని మంచి హర్రర్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అండ్ అలాగే మన ఛానల్లోని ఎవ్రీడే 6:30కి వీడియో అయితే అప్లోడ్ అవుతుంది, ఖచ్చితంగా చూడండి. అలాగే ఒక 5 days ఇలా నేను కనిపించి చేస్తాను, మరొక 5 days మీకు స్టోరీ అయితే వస్తుంది, ఒక ఫొటోస్ ఇమేజెస్ స్క్రోల్ అవుతూ. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. మన వైజాగ్ సిటీలోనే జరిగిందండి. ఇంకా అంతకు మించి నేను వివరాలు అయితే ఇవ్వకూడదు, ఎందుకనంటే ఇది ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన మ్యాటర్, అందుకని చెప్పేసి. అయితే అది మంచి ఏరియాలోని ఉంది సెంటర్. అలాగే సెంటర్ కి సంబంధించి అదేంటంటే ఒక బిల్డింగ్ అన్నమాట. కిందన కార్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్ లోని ఈ ఇన్స్టిట్యూట్ అయితే ఉంటుంది. థర్డ్ ఫ్లోర్ లో గోడౌన్ అంతా కూడా ఉంది. ఫోర్త్ ఫ్లోర్ ఏంటంటే టెర్రర్స్ అన్నమాట. సో ఇలా అయితే ఉంటుంది. ఆ ఏరియాలోని ఆ ఇన్స్టిట్యూట్ కి చాలా మంచి పేరు. అతను కూడా చాలా మంచి ఆయన అన్నమాట, ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన. ఆ బిల్డింగ్ అద్దెకి తీసుకొని తన ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడు ఎప్పటి నుంచో. అక్కడ ఆ ఏరియాలోని తీసుకోవడం వల్ల అందరికీ తెలిసింది. పైగా తను బాగా చెప్పడం వల్ల ఆ ఇన్స్టిట్యూట్ కి అందరు కూడా చేరుతూ ఉంటారు. అయితే కిందన కార్ షోరూమ్ అని చెప్పాను కదా, సో ఆ కార్ షోరూమ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక ఎమ్మెల్యే దగ్గర అయితే చేస్తున్నారు. తనకి బాగా క్లోజ్ అన్నమాట. అయితే ఒక 3 నెలలు అవుతుంది ఆ ఇన్స్టిట్యూట్ అయితే ఓపెన్ చేయలేదు. తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ ఇన్స్టిట్యూట్ అయితే ఓపెన్ చేశారు. స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ వెళ్ళిపోయిన వారు వచ్చారు, ఇంకా కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సార్ ఇలా ఓపెన్ చేశారని తెలుసుకొని. సో ఆ తర్వాత ఏంటంటే ఇన్స్టిట్యూట్ అనేసరికి అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది ఎవరైతే లవర్స్ ఉంటారో అటువంటి వాళ్ళు కావాలని జాయిన్ అవుతూ ఉంటారు. ఒకే దగ్గర జాయిన్ అయ్యి కోర్స్ నేర్చుకున్నాము, లేదంటే కలవచ్చు అనే విధంగా కూడా కొంతమంది జాయిన్ అవుతూ ఉంటారు. అలానే ఒక అబ్బాయి అమ్మాయి అలానే జాయిన్ అయ్యారు. సో వీళ్ళు ఏం చేసేవారంటే క్లాస్ అయిపోయిన తర్వాత పైన టెర్రస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళడం, కాసేపు మాట్లాడుకొని వచ్చేయడం, లేదంటే క్లాస్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడుకోవడం, మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా కలిసి వెళ్ళడం. సో అలా చేస్తూ ఉండేవారు. సార్ చూస్తే మటుకు కోపడతారని సార్ చూడనప్పుడు వీళ్ళు ఎలా మాట్లాడుకోవడం, పైకి వెళ్ళడం అలాంటివన్నీ కూడా చేసేవారు. సో ఎప్పుడైతే మళ్ళీ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయ్యిందో వీళ్ళిద్దరూ సగంలో ఆపేసిన కోర్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకోవాలి, ఇంకా అలాగే సర్టిఫికెట్ కూడా వస్తుంది కాబట్టి మళ్ళీ ఆ ఇన్స్టిట్యూట్ లోనైతే జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఆ రోజు ఫస్ట్ డే అన్నమాట. వాళ్ళు ఏంటి ప్లాన్ చేసుకున్నారు అని అంటే, క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరు చూడకుండా మనం టెర్రస్ మీదకి వెళ్ళి కాసేపు కూర్చొని, ఎక్కువసేపు కూర్చొని అప్పుడు వెళ్ళిపోవచ్చు అని ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళది ఈవినింగ్ సెక్షన్ లోని క్లాసెస్ అన్నమాట. ఈవినింగ్ అంటే మీకు తెలుసు, వాళ్ళది 7 to 8 ఆ టైమింగ్ క్లాసెస్ అన్నమాట. అంటే ఈవినింగ్ 7 to 8 ఆ టైంలోనే ఏంటంటే కొంచెం అంతా కూడా రద్దీ తగ్గుతుంది, జనాలు కూడా తగ్గుతారు. నైట్ టైం క్లాసెస్ కి జనరల్ గా ఎక్కువ మంది అబ్బాయిలే అటెండ్ అవుతూ ఉంటారు కదా. సో అలానే వీళ్ళిద్దరూ ఆ క్లాస్ అయిపోగానే ముందైతే అబ్బాయి వెళ్ళాడు, తనకి సైట్ చేసుకొని నేను వెళ్తాను నువ్వు వచ్చేసాయని చెప్పేసి తన బ్యాగ్ పట్టుకొని మెల్లగా ఎవరు చూడకుండా మెట్లయితే ఎక్కేశాడు. వీళ్ళది సెకండ్ ఫ్లోర్ కదా, థర్డ్ ఫ్లోర్ గోడౌన్స్ ఉంటుంది. గోడౌన్స్ తర్వాత పైకి వెళ్తే అక్కడ టెర్రర్స్ అన్నమాట. సో గోడౌన్స్ వాళ్ళు కూడా ఏంటంటే అందులోపలే ఉంటారు, వాళ్ళ పని ఏదో వాళ్ళు ప్యాకింగ్లు అవన్నీ కూడా చేసుకుంటారు. అక్కడే పని చేసుకొని మళ్ళీ అది తాళం వేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ టైంకి అది కూడా క్లోజ్డ్, తాళం వేసి ఉంటుంది అనమాట. పైకి వెళ్తే మెట్లెక్కి పైకి వెళ్తే పైన ఒక గ్రిల్ ఉంటుంది. సో ఈ అబ్బాయి ఒక్కడే పైకి వెళ్ళాడు, లైట్స్ వేయలేదు.
బయటన అన్ని కనిపిస్తాయి కదా, అంటే మెయిన్ రోడ్ అన్నమాట అది. సో బయటన అన్ని కనిపిస్తున్నాయి లైట్స్ అన్నిని. ఇంకెందుకు భయం. సో ఎక్కాడు. ఎక్కిన తర్వాత నుంచి థర్డ్ ఫ్లోర్ కి వచ్చాడు. గోడౌన్స్ తాళం వేస్తుంది. ఇంకా పైకి వెళ్తున్నాడు అనే టైంకి అక్కడ ఒక నల్లటి ఆకారం నుంచొని తనకి కనిపించింది. ఒక్కసారిగా అలా కనిపించేసరికి షాక్ అవుతాడు. అంటే ఎవరైనా ఉన్నారేమో, పొరపాటున చూసేసారంటే అంతే సంగతులు, క్లాస్ అందరి ముందు పరుగు పోతుంది, అంతేకాదు సార్ కూడా తిడతారు అని చెప్పేసి తుల్లిపడి వెనక్కి ఒక అడుగు వేస్తాడు. అడుగు వేసేసరికి అక్కడ ఎవరు కనిపించరు, నార్మల్ గానే ఉంది. ఏంటి నేను ఇప్పుడు ఎవరన్నా చూసాను కదా ఇక్కడ అని అనుకున్నాడు. సరే మళ్ళీ తను చెమట తుడుచుకొని పైకి అయితే వెళ్తాడు. ఇల్లు గేటు మెల్లగానైతే తీస్తాడు. ఈలోగా వెనకతల నుంచి ఈ అమ్మాయి కూడా మెల్లగా నడుచుకొని అయితే వస్తుంది. తను ఒకసారి జడిపిస్తుంది అనమాట. ఓ అని జడిపించేసరికి భయపడిపోతాడు. భయపడి ఏంటి నువ్వు ఇలాంటి సమయంలోని అంటూ తనని కోప్పడతాడు. ఏంటి చిన్నదానికి భయపడిపోతున్నావు నువ్వు అలాగా అని అనేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరు గ్రిల్ తీసుకున్నారు కదా, పైకి ఎక్కి వెళ్తారు. పైన అంతా నిర్మానుష్యంగా ఉంటుంది. అందులోకి ఇటు అటు కూడాను టవర్స్, ఫుల్ గాను పెద్ద పెద్ద టవర్స్ అంతా కప్పేసినట్టుగా అయితే ఉంటాయి. ఒకే దగ్గర మనకి ఎక్కువ టవర్స్ ఉన్నట్లయితే చీకట్లోని అసలు పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియదు, అలా అయితే ఉంటుంది. సో చీకటిగానైతే ఉంది. కానీ బయటన అంటే రోడ్ పైన వెలుతురుగా బళ్ళు వెళ్తున్నాయి, స్ట్రీట్ లైట్స్ వెలుగుతున్నాయి, అన్ని కనబడుతున్నాయి వీళ్ళకి. సో ఎక్కారు, కూర్చున్నారు. వాళ్ళ ముచ్చట్లేవో కాసేపు మాట్లాడుకున్నారు. ఇంకా ఇలా మాట్లాడుకుంటున్న సమయంలోని ఏదైతే టెర్రస్ పైన ఫ్రంట్ రూమ్ ఉంటుంది కదా, అక్కడ ఏదో ఒక నల్లటి ఆకారం కూర్చొని వీళ్ళ కాసే చూస్తున్నట్టు కాళ్ళు పైకి ఇలా పెట్టుకొని, అంటే కాళ్ళ మధ్యలో తల పెట్టుకొని ఉండి వాళ్ళ కాసే తిరిగి చూస్తున్నట్టుగానైతే కనిపించింది ఈ అమ్మకి. సడన్ షాక్ అవుతుందేమో, ఎవరో చూసేస్తున్నారు, ఎవరో ఉన్నారు అని చెప్పేసి. సురేష్ చూడు అక్కడ ఎవరో ఉన్నారు అని చెప్పి అంటుంది. అంటే తను తిరిగి చూస్తాడు, అక్కడ ఎవరు లేరు. ఎవరు లేరు, మాట్లాడుతుంటే నువ్వేంటేంటో మాట్లాడుతున్నావేంటి, అక్కడ ఎవరు లేరు చూడు అని అంటాడు. చూస్తుంది, నిజంగానే అక్కడ ఎవరు లేరు ఇప్పుడు. కానీ ఆ డూమ్ మీద ఎవరు కూర్చుంటారు, అది కూడా అంత విచిత్రంగా వింతగాను. తనకి ఎందుకో ఒక్కసారిగా ఒళ్ళంతా గూస్ బంప్స్ అయితే వస్తాయి. వచ్చేసరికి ఇంకా తను భయపడుతుంది. సరే సరే ఇంకా టైం అవుతుంది, వెళ్ళిపోవాలి ఇంటికి, 8:30 అయిపోతుంది, అమ్మ తిడుతుంది అని చెప్తుంది. నీ ఇల్లు ఇక్కడే కదా, నేను డ్రాప్ చేస్తాను, ఏం పర్వాలేదంటే అక్కర్లేదు, నువ్వు నీ సైకిల్ మీద ఏం డ్రాప్ చేయనక్కర్లేదు, నేను వెళ్ళిపోగలను, నాకు అంతవరకు తోడొస్తే చాలు అని అంటుంది. సరే అని చెప్తాడు. చెప్పిన తర్వాత రేపు క్లాసెస్ 12 వరకేనంట కదా, సార్ ఎక్కడికో బయటకు వెళ్ళాలంట కదా, మనం మార్నింగ్ క్లాసెస్ కి అటెండ్ అయిపోదామా అంటే, సరే అయితే మార్నింగ్ క్లాసెస్ కి వచ్చేద్దాము. మార్నింగ్ 8 to స్టార్ట్ అవుతుంది క్లాస్, 8 to 9, మళ్ళీ 9 to 10 ఒక బ్యాచ్, అలా అనమాట. 8 కి అలా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనం కొంచెం వేరంగానైతే వద్దాము, ఒక 7:30 ఆ టైంకి అయితే వద్దాము. 7:30 ఆ టైంకి వచ్చామనుకో, అప్పుడు పెద్దగా ఎవరు ఉండరు కదా, కాసేపు మాట్లాడుకొని అప్పుడు కిందకి వెళ్దాము అని చెప్తాడు. చెప్తూ ఉంటే అలాగే అని చెప్పే లోపు తనకి తన చెవుల్లోని ఎలా వినిపిస్తుందంటే అన్నట్టుగా వినిపిస్తుంది. వినిపించేసరికి అన్నారేంటి, ఎవరున్నారు అని చెప్పి మళ్ళీ అంతా చూస్తుంది మేడం తను. కానీ తనకి ఎక్కడ ఎవరు కనిపించిపోయేసరికి సరే ఇంకా పద వెళ్ళిపోదాం, ఇక్కడ నాకు ఎందుకో భయంగా అనిపిస్తుంది ఈరోజు అని అంటుంది. అంటే సరే అని చెప్పి ఇద్దరు కూడా మెల్లగా దిగిపోతూ ఉంటారు. దిగుతూ ఉంటే ఆ గోడౌన్స్ ఏదైతే ఉందో వాళ్ళు తాళం వేసేస్తారు వాళ్ళు, అదంతా కూడాను క్యారిడోర్ అనమాట. అయితే ఆ క్యారిడోర్ లోని ఎవరో నడుచుకొని వెళ్తున్నట్టుగాను ఈ అమ్మాయి అయితే చూస్తుంది. ఎవరో ఉన్నారు చూడు అని అంటుంది.
గోడౌన్స్ వల్ల అయ్యింటారులే, పద పద అంటూ కిందకైతే తీసుకొచ్చేస్తాడు. అయిపోతుంది. సో వాళ్ళు ఎవరి మటుకు వాళ్ళు ఇంటికైతే వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, తొందరగా రావాలనుకున్నారు కదా, ఈ అమ్మాయి ముందైతే వచ్చేస్తుంది. వచ్చి వెయిట్ చేస్తుంది అనమాట. వెయిట్ చేస్తుంటే ఎంతకీ తినకు అనిపించట్లేదు. ఏంటి, ఒకవేళ పైకి వెళ్ళి అక్కడ ఉన్నాడా, నా గురించి వెయిట్ చేస్తున్నాడా ఏంటి అని గబగబా తిని ఏం చేస్తుంది అని అంటే, క్లాస్ ఇంకా ఓపెన్ అవ్వలేదు కదా, పైకి వెళ్ళిపోతుంది అనమాట. డాబాకి పైకి అయితే వెళ్తుంది. తను డాబా ఎక్కేటప్పుడు చూస్తుంది అనమాట, ఏదైతే గోడౌన్స్ ఉందో అది తాళం వేసి ఉంది. అక్కడ వాళ్ళు ఇంకా పని వాళ్ళు ఎవరు ఇంకా రాలేదు. వాళ్ళు 10కో ఎప్పుడో అలా వస్తారనమాట. మేడ అయితే ఎక్కుతుంది. ఎక్కితే అది మళ్ళీ పైన గ్రిల్ గడపెట్టేసి ఉంటుంది. అది జాగ్రత్తగా తీస్తుంది. గ్రిల్ గడపెట్టేసింది, వాడు ఇంకా రాలేదనమాట. ఇప్పుడు నేను ఇక్కడ వెయిట్ చేయాలా అంటూ, సర్లే 7:30 వరకు టైం ఉంది కదా, వెయిట్ చేద్దామని చెప్పేసి టెర్రస్ ఎక్కి తను బ్యాగ్ ఇలా తీస్తుంది. ఈలోగా వెనకాతల నుంచి వచ్చి హూ అని భయపెడతాడు. తను నైట్ ఎలాగైతే భయపెట్టిందో అలా తను తుల్లి పడుతుంది అనమాట. ఏంటి నువ్వు, నేను రాత్రి చేశానని నువ్వు ఇప్పుడు చేస్తున్నావా అని అంటుంది. అయినా గెడపెట్టేసింది కదా, నువ్వెలా ఇక్కడున్నావు, నువ్వు లోపలే ఉండి గెడపెట్టుకుంటే నువ్వు వచ్చావో రాలేదో నాకెలా తెలుస్తుంది అని కోప్పడుతుంది. అలా ఏం కాదు, నేను వచ్చేసి కావాలనే బయట నుంచి గెడవ పెట్టాను, గ్రిల్లోని చేయి పెట్టి గెడ పెట్టేశాను, నువ్వు పైకి వస్తావా రావా అని చూద్దామని అని అంటాడు. అని అంటే, ఎందుకు రాను, వస్తాను, నీ గురించే కదా క్లాసెస్ కి కూడా అటెండ్ అవుతున్నాను, అందుకే జాయిన్ అయ్యాను కదా అని చెప్తుంది. సో ఇంకేంటి అని మాట్లాడుతూ ఉంటాడు. ఈలోగా తనకి ఫోన్ అయితే వస్తుంది. ఉండు అమ్మ ఎందుకో ఫోన్ చేస్తుంది అని చెప్పేసి ఫోన్ తీసుకొని తను మాట్లాడడానికి పక్కకైతే వస్తుంది. మాట్లాడుతుంది అనమాట. పక్కకంటే ఇదిగో ఏవైతే టెర్రర్స్ ముందు సైడ్ ఉంటుందో, అంటే బయట అంతా రోడ్డు కనిపిస్తుంది కదా, అవి కనిపించిన దగ్గరికి వచ్చి ఫోన్ లోనైతే మాట్లాడుతూ ఉంటుంది. ఈలోగా తను రోడ్డు మీద రోడ్డు క్రాస్ చేస్తుంటూ తన లవ్వర్ ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి వస్తున్నాడు. తనకి ఒక్కసారిగా షాక్ అనమాట. ఏంటి ఇప్పుడు నా పక్కనే ఉంది, నాతో మాట్లాడాడు, మళ్ళీ అక్కడ కనబడుతున్నాడు అని చెప్పి అమ్మమ్మ ఫోన్ పెట్టి నేను తర్వాత చేస్తాను, వచ్చేసాను నేను ఇక్కడికి ఇన్స్టిట్యూట్ కి అని చెప్పేసి కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవ్వరు లేరు. తన బ్యాగ్ అలానే పడి ఉంది, అక్కడ ఎవ్వరు లేరు. తనకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట. అని ఇంకా భయపడిపోయి తను ఏం చేస్తుందంటే తన బ్యాగ్ తీసుకొని కిందికి ఇంకా పరిగెడుతుంది అనమాట. ఈలోగా తను పైకి వస్తూ ఉంటాడు. కరెక్ట్ గా వాళ్ళ ఇన్స్టిట్యూట్ వచ్చేసరికి తను ఇలా పైకి వచ్చి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, పద వెళ్దామని తను చేయి పట్టుకుంటాడు. పెట్టుకుంటే, ఏంటి వెళ్ళేది, నువ్వు వచ్చావు పైన ఉన్నావు అని చెప్పి నేను వెళ్తే అక్కడ అంటూ భయపడిపోతుంది, కంగారు పడిపోతూ ఇలా అయ్యింది అని చెప్తుంది. అబ్బాయి ఏం చెప్తాడు అని అంటే, లేదు నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యేసరికి కొంచెం లేట్ అయ్యింది, ఆ తర్వాత బస్ దొరకలేదు, అందుకే లేట్ అయిపోయింది, ఎలాగా నువ్వు వచ్చి ఉంటావు కదా, ఇంకొక 15 minutes ఉంది కదా, మన ఇద్దరం మాట్లాడుకోవచ్చు అని నేను ఫాస్ట్ గా వస్తూ ఉంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అంటాడు. తనకు అసలు ఏం అర్థం కాదు. వద్దొద్దు, మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే నించొని మాట్లాడుకుందాం, ఎవరైనా వస్తే మాట్లాడుకోవడం ఆపేద్దాం, కానీ పైకి మట్టుకోవద్దు, నాకు భయం వేస్తుంది, ఇలా జరిగింది అని చెప్తుంది అనమాట. నేను రావడం ఏంటి, నేను ఇప్పుడే వస్తున్నాను అని తను ఎంత చెప్తున్నా కూడా వద్దొద్దు, నాకు భయం వేస్తుంది, నేను పైకి రాను, నిన్న కూడా ఏవో సౌండ్స్ వినిపించాయని అనేస్తుంది. అయిపోయింది. ఆ రోజు క్లాసెస్ కి అయితే అటెండ్ అయిపోయారు. ఆ తర్వాత సో ఆ ఇన్స్టిట్యూట్ లోని మరొక టీచర్ అయితే ఉన్నారు, అంటే సార్ తో పాటు ఇంకొక ఫ్యాకల్టీ అన్నమాట. అయితే ఆవిడ కొంచెం యంగే, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, చాలా బాగా టీచ్ చేస్తారు ఆవిడ కూడాను. అయితే ఆవిడ ఏంటంటే ఇంట్లోని వాళ్ళ అమ్మగారితో గొడవాడేసి ఆ రోజు అయితే వచ్చింది ఇన్స్టిట్యూట్ కి, మర్నాడు ఇన్స్టిట్యూట్ కి అయితే వచ్చింది. వచ్చి చాలా కోపంగానైతే ఉందన్నమాట. అండ్ అలాగే తను కూడాను ఫోన్ కాల్స్, ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్ ఏవైనా వచ్చినా, పర్సనల్స్ మాట్లాడాలి అనుకున్నా క్లాస్ డిస్టర్బ్ అవుతుందని అక్కడైతే తను అసలు ఫోనే లిఫ్ట్ చేయదు,
ఒకవేళ ఎమర్జెన్సీ అర్జెన్సీ అనుకుంటే తను ఫోన్ పట్టుకొని సార్కి చెప్పేసి పైకి అయితే వెళ్తుంది అనమాట. పైకి వెళ్ళి ఆ టెర్రస్ మీద మాట్లాడుకోవడం అలవాటు. అయితే అలాగే ఆ రోజు కూడాను ఈవినింగ్ 7 o'clock కి తనకి కాల్ వస్తుంటుంది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి. ఇంట్లోని పెద్ద గొడవ అయిందనమాట. వీళ్ళిద్దరి గురించి తెలిసి ఒక గొడవ అయితే అయ్యింది. వాళ్ళ అమ్మగారు తిట్టారు. ఆ సంగతి తనకి మెసేజ్ చేస్తే ఆ అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత దీనికి కాల్ చేస్తూ ఉంటే, సార్ నేను కొంచెం పర్సనల్ పైకి వెళ్ళి మాట్లాడుకొని వస్తాను అంటే, వెళ్ళండి మేడం అని పంపిస్తారు. సో ఆవిడేంటంటే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంటూ చెప్తానుండు అంటూ తను మ్యాడ్ అయితే ఎక్కుతుంది. గోడౌన్స్ ఏదైతే ఉందో అది మళ్ళీ కొంతమంది ఎవరో ఉన్నారు లోపల ఉన్నారనమాట, పనులు చేసుకుంటున్నారు వాళ్ళ మటుకు వాళ్ళ పనులు. తను పైకి వెళ్తుంది. పైకి వెళ్ళేసరికి మళ్ళీ అదే ఆ గ్రిల్ దగ్గర ఎవరో నించొని ఉన్నట్టుగా ఒక షాడోలా కనిపించి మాయమైపోతుంది. తన ఫోన్ లో ఉంది, ఇదంతా పెద్ద పట్టించుకోదు, జస్ట్ చూస్తుంది. అది నిజమా కాదా అనుకునే లోపే తనకి ఇంకా అక్కడ ఎవరు కనిపించరు. సరే మళ్ళీ గ్రిల్ తీసుకొని పైకి వెళ్ళి ఇంకా ఫోన్ లో మునిగిపోయింది అనమాట. అంటే అలాగా మాట్లాడుతూనే ఉంది తనతోని, మన పెళ్లికి ఇంట్లో అందరినీ ఒప్పించు, ఖచ్చితంగా నువ్వు రావాలి, ఇంటికి వచ్చి మా వాళ్ళని అందరినీ ఒప్పించాలి, మా వాళ్ళు ఇంట్లో ఒప్పుకోవట్లేదు, అసలు నన్ను తినేస్తున్నారు, పెళ్లి చేసుకోమని మా అమ్మతోని మార్నింగ్ చాలా పెద్ద గొడవ అయిందంటూ ఆ గొడవ గురించి అంతా చెప్తూ ఉందన్నమాట ఫోన్ లో. చెప్తూ ఉంటే ఈలోగా తన వెనకాతల నుంచి ఎవరో తన్ని పుష్ చేసినట్టుగానైతే అవుతుంది. అంటే ఎవరో వచ్చి తోస్తే ఎలా ముందుకి ఎలా తూలుతారో అలా ఇలా ఒకసారిగా జర్క్ అయితే వస్తుంది అనమాట. తను సడన్ గా వెనక్కి తిరిగి చూస్తుంది, ఎవ్వరూ లేరు. చల్లటి గాలి అక్కడంతా ఆ టెర్రస్ అంతా కూడా చల్లగానైతే తయారైంది, చీకటిగానైతే ఉంది. చెప్పాను కదా అటు ఇటు బిల్డింగ్స్, వెనకాతల ముందు సైడ్ లో అన్ని, ఫ్రంట్ సైడ్ ఏమో రోడ్వే, అక్కడే ఏదో లైట్లు అయితే కనిపిస్తున్నాయి, స్ట్రీట్ లైట్లు కూడా అక్కడ అయితే ఉన్నాయి. సో తను ఒకసారిగా భయపడి చుట్టూ అంతా చూస్తుంది. అవతల పక్క వాళ్ళ లవ్వరు మాట్లాడుతున్నాడు అనమాట. ఏమైంది మాటలు ఆపేసా మధ్యలోనే అని అంటే, లేదు ఏం లేదని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ మాట్లాడుతుంటే ఈసారి మెడ దగ్గర ఎవరో ఇలా గీరినట్టుగానైతే అనిపిస్తుంది. తనకి చాలా మంట అయితే వస్తుంది అనమాట. ఇదేంటి ఇంత మంటగా ఉంది అని చెప్పేసి ఇలా అనుకుంటూ, సరే నేను తర్వాత మాట్లాడతాను హర్ష, కాల్ చేస్తాను తర్వాత రేపు మళ్ళీని అని చెప్పేసి కాల్ కట్ చేసి చుట్టూ అంతా చూస్తుంది. చుట్టూ అంతా చూసేసరికి మళ్ళీ ఆ బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ డూమ్ ఏదైతే ఉందో అక్కడ ఎవరో కూర్చొని కనిపించారు. అంతే ఒక్కసారిగా వణికిపోతుంది అనమాట. భయపడుతూ గబగబా మెట్లు దిగుతూ ఏదైతే గోడౌన్స్ గ్రిల్ ఉందో అక్కడ వరకు వచ్చేసరికి తను హై హీల్స్ వేసుకుంటుంది. దానికి ఒకటి తగిలి తను స్లిప్ అయి ముందుకు పడిపోతుంది, గట్టిగా అరిచేస్తుంది అనమాట. కింద నుంచి సారు ఇంకా స్టూడెంట్స్ కొంతమంది, పైన అక్కడ వర్క్ చేస్తున్న వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఏమైంది మేడం ఏమైంది అంటే, ఏం లేదు ఇలా జారిపోయి పడిపోయాను, భయం వేసింది అంతే అని చెప్పేస్తుంది వాళ్ళకి. కానీ అసలు విషయం చెప్పదు. ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు ఆ పైన గోడౌన్స్ లోని పనిచేస్తున్న వాళ్ళు సిగరెట్ తాగడం కోసం, బీడీ తాగడం కోసం పైకి వెళ్ళి తాగేసి రావడం అలవాటు. వాళ్ళు కూడా ఏంటంటే ఇలానే ఒక ఎంటిటీని అయితే చూశారు. మొత్తానికి క్లాస్ అందరికీ కూడాను డాబా మీద ఏదో జరుగుతుందని వాళ్ళకైతే అర్థమైంది, ఎవరో ఉన్నారు అని. సో ఏంటి ఎవరు ఏంటో ఎవరికి తెలియదు. ఆ తర్వాత ఒకరోజు సారేమో పూజ చేయిస్తారనమాట కిందన అంతా కూడాను. ఇంకా అలాగే పైన మనం ఏం చేయలేము, పైకి ఎవరు వెళ్ళకండి అని చెప్పేసి వాళ్ళకైతే చెప్పేసి కిందన వాళ్ళు ఉంటున్న ఆ సెంటర్ వరకే పూజ చేయించి అక్కడ మంత్రించిన యంత్రాన్ని అయితే వాళ్ళు ఆ ఎంట్రన్స్ లోనైతే పెట్టుకున్నారు. అయితే అసలు ఇంతకీ ఆ బిల్డింగ్ లో ఏం జరిగింది అని అంటే, ఒక 6 months బ్యాక్ అక్కడ ఒక హత్య అయితే జరిగింది. అదేంటి అని అంటే సైలెన్సర్ ఉన్న తుపాకీతోని కాల్ చేసి వెళ్ళిపోయారు. కిందన కార్ షోరూమ్ ఉంది కదా, అక్కడ షోరూమ్ ఓనర్ అనుకుంటాను అతను, ఆయన్ని కాల్ చేసి వెళ్ళిపోయారు. ఎవరు కాల్ చేరో ఏమైందో ఎవరికి తెలియదు. పైన సెంటర్ లో ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఎంక్వైరీ చేశారు పోలీసులు.
పోలీసుల సంగతి తెలిసిందే కదా. ఆ అందులో సస్పెక్ట్ వాళ్ళని కూడాను వాళ్ళు ఏంటంటే అన్ని ఎంక్వైరీలు చేస్తూ ఉంటారు. అలాగే జరిగింది. అందుకనే 3 months అయితే తను పాపం సెంటర్ కూడా ఓపెన్ చేయలేదు. అయితే ఈ 3 months లోని ఆ ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ అలా పైన తిరగడం అయితే మొదలైంది. ఆ సెంటర్ కిందనున్న సెంటర్ లోని, ఇంకా అలాగే పైన గోడౌన్స్ దగ్గర, ఇంకా టవర్స్ మీద. టవర్స్ ఖాళీగా ఉంటాయి కాబట్టి ఎప్పుడును అక్కడే ఉంటుంది. నైట్ టైము ఈ కిందన ఇవన్నీ కూడాను తిరుగుతుందని, అక్కడే ఆ ఆత్మ అలానే ఉండిపోయిందని, శాంతి చేయించకపోతే అలానే తిరుగుతూ ఆత్మకి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దానికి విపరీతమైన బలం అయితే వచ్చేస్తుంది. ఆ బలం వచ్చిన తర్వాత ఎవ్వరూ ఏం చేయలేం. మళ్ళీ అది దాని జన్మ పూర్తిగాను అది ఎంతవరకు ప్రేత యోనిలో ఉండాలో అంతవరకు ఉండి, ఆ సమయాన్ని పూర్తి చేసుకున్నంత వరకును అది అక్కడే ఉండి అందరినీ ఇబ్బంది పెడుతుంది అని కూడా వాళ్ళకైతే తెలిసింది. ఎవరైతే ఇన్స్టిట్యూట్ సార్ ఉన్నారో సార్ ఏం చేశారని అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళని కనుక్కొని ఒక తాంత్రికుడి దగ్గరికి అయితే వెళ్ళారు. అలాగే ఒక పూజారి గారు బాగా మంచిగా పూజలు అయితే చేస్తారు. అతని దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా జరిగిందండి మా ఇన్స్టిట్యూట్ కిందన. ఆ తర్వాతే ఇలాగా మాకు ఆ ఎంటిటీ కనిపించడం మొదలైంది అని అంటే ఆయన దానికి సంబంధించి ఒక యంత్రాన్ని ఇంకా పూజ అయితే చేశారు. కానీ ఆ ఆత్మ ఏదైతే ఉందో అది బలవన్మరణానికి గురైంది కాబట్టి అది అంత త్వరగానైతే వెళ్ళేది కాదు. ప్రస్తుతానికి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేనైతే కట్టడి చేయగలను, కానీ పైకి మటుకు మీ స్టూడెంట్స్ ని వెళ్ళనివ్వకండి, ఎవరు వెళ్ళకండి అని చెప్పి ఆయన అయితే చెప్పారంట. మరి ఇదండి, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం వెళ్ళే ప్రతి చోట కూడాను ఏదో ఒక ఎంటిటీ ఉండడం అనేది జరుగుతుంది. కానీ మనం వాటిని ఆహ్వానించే విధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అవి మన వెనకాల పడడం అనేది జరుగుతుంది. కొంతమందికి కనిపిస్తాయి, కొంతమందికి అస్సలు కనిపించవు. కాకపోతే మనం చేసే పనుల వలన ఇప్పుడు ఎవరైనా అమ్మాయిలు, ముఖ్యంగాను అమ్మాయిలు కావచ్చు లేదంటే పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా ఆడవాళ్ళు నెలసరి అయిన తర్వాత 3వ రోజు గాని 5వ రోజు గాని తలకు స్నానం చేసిన తర్వాత, ముట్టు స్నానం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళకూడదు. ఖచ్చితంగాను బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. చిన్న ఆయిల్ పిసర ఇక్కడో లేదా ఇక్కడో ఎక్కడో ఒక దగ్గర కొంచెంగా అయితే అద్దుకోవాలి. అంతేకాకుండా కాటిక ఉంటుంది కదా, కాటిక కనిపించని ప్రదేశాల్లో ఇక్కడ కానీ లేదంటే అరికాళ్ళ కింద కానీ కొంచెంగానైతే అద్దాలి. ఇంకా దాంతో పాటుగా మనకి ఎటువంటి చేడులో పేర్లు పట్టకుండా ఉండాలి అని అంటే మనం ముందు వాటిని ఆహ్వానించకుండా అయితే ఉండాలి. ఆహ్వానం పలకడం అంటే మరి ఇంకేదో కాదు, ఇదిగో ఇలా జుట్టు విరబోసుకొని బయటికి అయితే వెళ్ళకూడదు. అంతేకాకుండా తెల్లగా ఉన్నారనుకోండి, బాగా తెల్లగా ఉన్న వాళ్ళు, ఇంకా కొంతమంది పుష్టిగానైతే ఉంటారు బాగాను. అలా పుష్టిగా ఉన్న వాళ్ళు మరీ తొందరగా వాటిని అయితే అట్రాక్ట్ చేస్తారు. సో దాని వలన కూడా వాళ్ళకి ఈ గాళ్ళు అవి కూడా పట్టేస్తూ ఉంటాయి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఇంకా మన ఛానల్ ని ప్రతిరోజు కూడా రెగ్యులర్ గా చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను నా ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ కలుద్దాం. Until then, bye bye.